SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అయ్యో అమ్మా నొప్పి అమ్మా అక్క అక్క ఏమైంది అక్క ఏమైంది ఒక్క సెకండ్ ఉండండి ఇప్పుడే వస్తా అమ్మా అమ్మా ఎవరైనా రండి జానకి అక్క నొప్పులు వస్తున్నాయి అయ్యో తట్టుకోలేకపోతున్నా అమ్మా జైలాల్ పిలవండి అమ్మా ఎవరైనా త్వరగా రండి జానకి నొప్పులు అక్క ధైర్యంగా ఉండండి అక్క ఏమైంది తొందరగా డాక్టర్ని పిలవండి తొందరగా డాక్టర్ని పిలవండి అక్క ఏం లేదు అక్క. ఏం లేదు టెన్షన్ పడకండి మళ్ళీ ఏదో చేయమ్మా వెంటనే వేడి తీసుకురమ్మని చెప్పండి అక్క అయ్యో తట్టుకోలేకపోతున్నానే అక్క రిలాక్స్ అవ్వండి తొందరగా అక్క నేను చెప్పేది వినండి అక్క డాక్టర్కి ఫోన్ చేశాను మెసేజ్ ఇచ్చామమ్మా త్వరగా రమ్మని మారని నా బిడ్డని చూడకుండా నేను చచ్చిపోతానేమో అలా ఏం కాదు అంత మంచిగానే జరుగుతుంది మీరు పుష్ చేయండి బేబీ బయటకు వస్తుంది మళ్ళీ చూడుక పుష్ చేసి ఏం కాదమ్మా జానకి ఏం భయపడి పుష్ చేయండి అక్క నీకేం కాదు అలా ఏం కాదక్క నీకేం భయం లేదమ్మా మేమంతా ఉన్నాం బిడ్డ కోసం పుష్ చేయండి అక్క అలాగే అక్క అయ్యో అక్క ఇంకా ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి అక్క పుష్ చేయండి అక్క గుడ్ గుడ్ అలాగే అక్క ఇంకొంచెం అక్క కొంచెం పుష్ చేయండి ఏం బిడ్డ మమ్మీ ఆడపిల్ల అక్క అమ్మయ్యా డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తాను ఏంటక్కడ ఆ సౌండ్ ఏంటి శాలు ప్లీజ్ ఏడవకు రిలాక్స్ ప్లీజ్ డోంట్ క్రై దీపక్ నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్ శాలిని నా గురించి బాధపడకు జైలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా శాలిని ఇక్కడ చూడు భయపడకు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా ఇక్కడ చూడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు శాలు తను ధైర్యంగానే ఉంది కదా ప్లీజ్ స్టాప్ ఇట్ దీపక్ చెప్పండి నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే
నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దట్ ఫర్ మీ? అఫ్ కోర్స్ షాలు, నేను భద్రంగా చూసుకుంటానా, మీరు వర్రీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? బైఎంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ని వెళ్ళి మీట్ అవ్వు. మాలిని, టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలకి వెళ్తావా? నోరుమయ్యి, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాటలా ఇవి? ఎవరు? కృష్ణవేణి. సూసైడా లేకపోతే ఏమో, ఎవరికి తెలుసు? అక్క, అక్క, మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క? ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూసైడ్ అంటావా లేదా మర్డరా? అవును, ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. నీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక ప్రకాష్ వాడు పంపించిన కుక్క. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకొని ఎలా చెక్ చేసింది, ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.